గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఇవాళ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ మహారుద్రాభిషేకం చేస్తున్నాం అనమాట. ఇవాళ లాస్ట్ డే కార్తీక మాసంలో. యాక్చువల్గా ఈ మంత్లో ఎప్పుడొకప్పుడు చేసుకుందామని అనుకుంటూ ఉన్నాము, కానీ కుదరలేదనమాట. సో ఫైనల్లీ లాస్ట్ డే రోజు చేసుకుంటున్నాము మేమైతే. యాక్చువల్గా తమి పేరు మీద రుద్రాభిషేకం చేయించమని చెప్పేసి తను పుట్టినప్పుడు చెప్పారనమాట. సో మేము ఇండియాకి వెళ్ళినప్పుడు ఫర్ సమ్ రీజన్ మర్చిపోయాము. సరే ఇక్కడ టెంపుల్లో చేద్దాం కదా అనుకుంటూ ఉంటే, సరే ఇంట్లో కూడా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారనమాట. అందుకని ఇంట్లో చేస్తే ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ బాగుంటాయి ఇల్లంతా కూడా అని చెప్పేసి ఇంట్లోనే చేయడానికి ఫైనల్ గా డిసైడ్ అయ్యాము. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇండియాలో ఉన్నప్పటి నుంచి చేసుకోవాలి అనుకుంటున్నాం, కానీ తన్వి చాలా సిక్ అవ్వడం వలన మాకు కుదరలేదనమాట. ఇక ఫైనల్ గా టైం అయితే ఇప్పుడు వచ్చింది, అందుకని రెండు కలిపి ఇంట్లో చేసేసుకుంటున్నాము. అండ్ దీనికి వచ్చేసి చాలా బ్యూటిఫుల్ డెకరేషన్ చేయించాను. ఇది నేను చేయలేదు, ఇక్కడ నా డెకార్స్ అని చెప్పేసి ఒక ఈవెంట్ వాళ్ళు ఉన్నారు, తను రీసెంట్ గా స్టార్ట్ చేశారనమాట. తన పేజ్ లో ఈ డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా లిమిటెడ్ పీపుల్ తోనే చేసుకుంటున్నాము, కాకపోతే ఫుడ్ అదంతా నేనే కుక్ చేశాను అనమాట ఇంట్లో. సో ఈ ఫుడ్ కుక్ చేయడం, డెకార్ చేయడం అండ్ తన్విని మేనేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి తనకైతే ఇచ్చేసాను. చాలా బాగా చేశారండి డెకరేషన్ అయితే. సో డెకరేషన్ అయితే చూసి వచ్చేయండి, మళ్ళీ మాట్లాడతా. పూజకు ముందు రోజు అయితే ఈవినింగ్ వచ్చి డెకరేషన్ అదంతా చేశారు. యాక్చువల్గా ఈ డెకరేషన్ నేను చాలా రోజుల నుంచి చేద్దామని అనుకుంటున్నాను. లక్కీగా వాళ్ళ పేజ్లో నాకు కనిపించింది అనమాట ఈ డెకరేషన్. అండ్ వాళ్ళ పేజ్లో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా నేను కొన్ని చేంజెస్ అడిగాను. నేను ఎలా అయితే చేయాలి అనుకున్నాను దానికి తగ్గట్లుగా కొన్ని చేంజెస్ అడిగితే వాళ్ళు ఆ చేంజెస్కి తగ్గట్లే చేశారు. చాలా బాగా చేశారండి. పేషెన్స్గా నేను అడిగినట్టుగా నీట్గా చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు అండ్ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. తను ముందే చెప్పారనమాట, తీసుకురమ్మంటారా పర్లేదా అని అడిగితే, పర్వాలేదు తీసుకురండి, తన్వితో కూడా ఆడుకుంటారు అని చెప్పేసి చెప్పాను. అండ్ తన్వి కూడా ఈ మధ్య కొత్తగా పిల్లలతో ఆడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. ఎవరైనా పిల్లలు కనిపిస్తే ఏదైనా షాప్కి వెళ్ళినా ఏ అని అరుస్తుంది అనమాట. ఇంకా తను కూడా బాగానే ఆడుకుంది వాళ్ళతో కాసేపు కూర్చొని. మెయిన్ డెకరేషన్లో అందమంతా పైన హ్యాంగ్ చేశారు కదా, వాటి వల్లే వస్తుంది అనమాట. సో నాకు హ్యాంగింగ్స్ చాలా ఎక్కువ కావాలి అని చెప్పాను. సో అవన్నీ తీసుకొని వచ్చి తనైతే హ్యాంగ్ చేశారు. నాకైతే లుక్ చాలా చాలా నచ్చింది. చాలా డివైన్గా అనిపించింది అనమాట. చూడగానే ఒక టెంపుల్ డోర్ ఎలా ఉంటుంది అలా వచ్చింది అవుట్పుట్ అయితే. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అటుపక్క ఇటుపక్క బనానా ట్రీస్ అండ్ కుందులు కూడా పెట్టారు. ఒక టెంపుల్ డోర్ ఫీల్ వచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ వీళ్ళ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా లోకల్లో రీజనబుల్ ప్రైజెస్కి డెకార్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి వాళ్ళని. సో అది డెకరేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా చేశారు కదా. నాకైతే ఒక టెంపుల్ వైబ్రేషన్స్ చాలా డివైన్ గా అనిపించింది చూడగానే. అండ్ తను కూడా చాలా పేషెన్స్ గా నేను చెప్పింది అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు. సో తన పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఎవరైనా ఫీనిక్స్ ఏరియాలో ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ కి కూడా చేస్తున్నారు తను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ఫిట్స్. ఇప్పుడు నా శారీ అండ్ మా హస్బెండ్ అవుట్ఫిట్, తన్వి అవుట్ఫిట్ అవన్నీ చూపిస్తాను. యాక్చువల్గా ఇండియాలో బాగా గ్రాండ్గా చేసుకుందాము వ్రతం అని చెప్పేసి మంచిగా తీసుకున్నాను అనమాట. గద్వాల్ శారీ చూపిస్తాను. సో ఇదనమాట శారీ. ఇది ప్యూర్ గద్వాల్ శారీ. శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. నాకు పర్సనల్గా ఈ షేడ్స్ సీ బ్లూ, సీ గ్రీన్స్ అలాంటివి నాకు చాలా బాగా సెట్ అవుతాయి, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది నేను తీసుకుని చాలా రోజులు అవుతుంది. అప్పుడు ఇంకా బ్రౌన్ బార్డర్ ఇంత ట్రెండ్ కాల, కానీ ఇప్పుడు ప్రతి శారీకి బ్రౌన్ బార్డర్ వచ్చేస్తుంది. నాకైతే చాలా చాలా నచ్చింది బార్డర్ అదంతా కూడా. యాక్చువల్గా ఇంకా ఉంది బార్డర్, నేను లోపలికి పెట్టేశాను అనమాట. చూపిస్తాను చూడండి బార్డర్. సో ఇది ఇలా పెద్ద బార్డర్ చాలా గ్రాండ్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ శారీ వచ్చేసి మణికంఠ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి వాళ్ళు వీవర్స్ అనమాట. చాలా రీజనబుల్ గా ఉన్నాయి అండ్ చాలా గుడ్ కలెక్షన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే తన లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో. బయట పేజెస్ తో కంపేర్ చేస్తే రీజనబుల్ గా అయితే ప్రైజెస్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు వీవర్స్ కాబట్టి కొంచెం రీజనబుల్ గా ఇస్తున్నారు ప్రైజెస్. సో ఇది శారీ నేను వేసుకోబోతుంది. అండ్ దీనిపైన బ్లౌజ్ చూపిస్తాను. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా చేయించాను. ఇలాగా ఇక్కడ మగ్గం వర్క్ చేయించాను అనమాట సింపుల్ గా. మిగతా బ్లౌజ్ అంతా కూడా ఇలా ప్లెయిన్ గానే వచ్చేసి. యాక్చువల్ గా దీనికి మగ్గం వర్క్ కూడా ఏం అవసరం లేదు, అంతా బూటీస్ వచ్చేసాయి కదా, అందుకని ఓన్లీ ఫ్రంట్ నెక్ ఇలా హాఫ్ చేయించుకున్నాను నేనైతే. సో ఈ బ్లౌజ్ వచ్చేసి అచ్యుత కలెక్షన్స్ అని చెప్పి నేను ఇంతకు ముందు కూడా మీకు చాలా సార్లు చూపించాను. నా సీమంతం శారీ, నా హౌస్ వార్మింగ్ బ్లౌజ్ అవన్నీ కూడా చేసింది వాళ్ళే. ఎప్పుడైనా బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఎనీ మగ్గం వర్క్స్ క్విక్ గా కావాలంటే తననైతే కాంటాక్ట్ చేస్తాను. చాలా క్విక్ గా చేసేసి తనైతే నాకు షిప్ చేశారు. సో ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇంకెక్కడ వర్క్ ఏం చేయించలేదు, జస్ట్ ఎందుకంటే ఆల్రెడీ బుట్టీస్ అదంతా వచ్చాయి కదా, సో ఇలా వదిలేసాను అనమాట. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ ది ఇది వచ్చేసి తన కుర్తా అనమాట. బ్రౌన్ కలర్ కుర్తా మీద ఇలాగా మధ్యలో వర్క్ వచ్చింది. నాకు ఇది చాలా సింపుల్ గా అండ్ నీట్ గా అనిపించింది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది నాకు తెలిసి నేను లోకల్ స్టోర్ లో ఎక్కడో తీసుకున్నట్టున్నా. సో ఇది అనమాట తన కుర్తా. మ్యాచింగ్ గా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను.
తన్వి అవుట్ఫిట్ యాక్చువల్గా కింద పెట్టాను, తనకేంటంటే కిందే రెడీ చేస్తాను అనమాట. సో తన అవుట్ఫిట్ కిందకి పెట్టేశాను. కిందకి వెళ్ళినాక మీకైతే చూపిస్తాను. ఇది తన అవుట్ఫిట్ అయితే. అండ్ ఇక కిందకు వచ్చేసి దేవుడి దగ్గర కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే సర్దుతున్నాను. మనకి ఒక లిస్ట్ ఇస్తారు కదా, దాన్ని బట్టి అన్నీ సర్దుతున్నాను అనమాట. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, ఒత్తులు, నూనె, నెయ్యి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్దుతున్నాను. యాక్చువల్గా వ్రతమే కాకుండా మేము అభిషేకం కూడా చేస్తున్నాం కాబట్టి పంచామృతాలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాలన్నమాట. యాక్చువల్గా అనుకుంటూ ఉన్నాను ఏది మర్చిపోకూడదు అని చెప్పేసి, కానీ ఒక ఐటమ్ అయితే ఫైనల్గా పెట్టడం మర్చిపోయాను. పంతులు గారు వచ్చిన తర్వాత అడుగుతారు కదా, అప్పుడు అనిపిస్తుంది అరే ఎలా మర్చిపోయాను అని చెప్పేసి. మీకు కూడా ఎప్పుడైనా అలా జరిగిందా? నాకైతే ఫస్ట్ టైం జరిగింది ఈసారి అలాగా. యాక్చువల్గా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇంట్లోనే ఉన్నాయి. జస్ట్ కొబ్బరికాయలు, ఆకులు, పూలు అలాంటివి అయితే మేము తీసుకొని వచ్చాము. ఖర్జూరాలు అండ్ వక్కలు, కాయిన్స్ అవన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం కాబట్టి లాస్ట్ టైం తెచ్చినవే ఇంకా చాలా ఉండిపోయినాయి అనమాట. ఇంకా అవే పెట్టేసి సర్దేశాను. అండ్ ఇంకా దేవుడి దగ్గర కావాల్సిన కలశాలు, గంటలు, ఉద్దరణి, పంచపాత్ర ఇలాంటివన్నీ కూడా సర్దేశాను. తర్వాత పంతులు గారికి దానం ఇస్తారు కదా, అవన్నీ దీన్ని ఏదో అంటారు నాకు గుర్తులేదు. 5 రకాల పప్పులు, రైస్, ఆకుకూరలు ఇలాంటివన్నీ కలిపి ఇస్తే చాలా మంచిది అంటారు కదా. ఇంకా అత్తయ్యని ముందు రోజు అడిగాను అనమాట లిస్ట్ ఏమేమి కావాలి అని చెప్పేసి. అడిగితే అత్తయ్య లిస్ట్ పంపించారు. దాని ప్రకారం అన్నీ కూడా నీట్గా జిప్ లాక్స్లో ప్యాక్ చేసేసి అవన్నీ ఒక పెద్ద కవర్లో వేసేసి పెట్టేశాను. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము ఒక పంతులు గారిని పిలుస్తాము, కాకపోతే ఆయన ఈసారి అవైలబుల్ లేరనమాట. అందుకని కన్నడ పంతులు గారు అనమాట. ఈయన కొత్తగా రీసెంట్గా ఇండియా నుంచి వచ్చారంట. మొన్న మా కజిన్ వాళ్ళ ఇంట్లో చేస్తే ఓకే అనిపించింది, అందుకనే ఈయన్ని అయితే పిలిచాము. అండ్ ఇది మీకు చూపించాలనుకున్నాను. ఇది నాకు ఇండియన్ స్టోర్లో దొరికింది. వత్తికి నెయ్యి కలిపేసి ఉంటుంది అనమాట. అంటే మనం వత్తి సపరేట్గా నెయ్యి సపరేట్గా వేయకుండా ఇది కలిపేసి ఇలా వస్తుంది. నాకైతే ఇది బాగా యూస్ఫుల్గా అనిపించింది. ఇలా ఉంది, జస్ట్ అది తీసి కుందిలో పెట్టేసి వెలిగించడమే. కాకపోతే చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది కదా నెయ్యి, ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. అంటే ఇంట్లో సింపుల్గా పూజ చేసుకునేటప్పుడు అలా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. అవి అమెజాన్లో కూడా ఉన్నాయి, కాకపోతే నేను ఇండియన్ స్టోర్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండి కలుపుతున్నాను. గోధుమ పిండితో 2 చిన్న ప్రమిదల్లాగా చేసుకొని దాంట్లో నెయ్యి వేసి దీపంలాగా వెలిగించి పంతులు గారికి దానం ఇచ్చేటప్పుడు అది కూడా ఇస్తే చాలా మంచిది అని చెప్పారు. అంటే కార్తీక మాసంలో దీపదానం ఇస్తే చాలా మంచిదంట. ఇంకా అందుకని చెప్పేసి నేను పొద్దునే అవి కూడా చేసేసి మూత పెట్టేసుకుంటున్నాను. లాస్ట్ మినిట్లో అప్పటికప్పుడు చేయాలంటే నాకు అంత హడావిడి అయిపోతుంది. అండ్ తన్విని కూడా చూసుకోవాలి కదా మేజర్గా, అదొకటి అనమాట. సో ఇలా ప్లేట్లో బియ్యం పోసి దాంట్లో తాంబూలం పెట్టి దీపాలు వెలిగించి పంతులు గారికి ఇవ్వాలని చెప్పారు. సో అదంతా కూడా ముందే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నేను చేసిన ఫుడ్ ఐటమ్స్ అనమాట. దొండకాయ ఫ్రై ఒకటి చేశాను, దొండకాయ కొబ్బరి పొడి కలిపి ఫ్రై అనమాట. ఇది చారు అండ్ దొండకాయ పచ్చడి, ఇవి నేను చేశాను. అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి పప్పు అండ్ ఇంకొకటి ఏంటి ఆలు కర్రీ చేసుకొని వస్తాను అని అన్నారు. సో ఇంకా ఆ 2 తను చేస్తున్నారు కాబట్టి నేను ఈ ఐటమ్స్ అయితే చేశాను. కుకింగ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మెయిన్ సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదా, అది కూడా కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తారు కదా. మా ఇంట్లో వచ్చేసి గోధుమ పిండిది పొడి ప్రసాదం లాగా చేస్తారనమాట. సో అది కూడా నేను మిక్స్ చేసి సైడ్కి అయితే పెట్టేసుకొని రెడీ అవడానికి వెళ్తున్నాను. సో అన్ని ప్రిపరేషన్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. తన్వికి స్నానం చేపించేసాము, తనైతే పడుకుంది. మేబీ ఇంకొక 30-40 మినిట్స్ తనైతే లేస్తుంది. ఈ లోపల నేనైతే రెడీ అయిపోయి వచ్చేస్తాను. అండ్ తన్వి అవుట్ఫిట్ చూపిస్తా ఉన్నాను కదా, ఇది తన్వి లంగా అనమాట. ఇది నేను ఇండియాలో ఉన్నప్పుడే స్టిచ్చింగ్ చేపించాను. మా చెల్లెది ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చింది అనమాట, కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్గా బ్లౌజ్ ఇది కుట్టించవచ్చు, కాకపోతే ఈ కలర్ బ్లౌజ్ వచ్చినప్పుడు తనకి ఎక్కువ బ్రైట్గా ఉండదేమో, డల్గా ఉంటుందేమో అని అనిపించింది. అందుకని చెప్పేసి ఇది స్కర్ట్ చేయించాను ఈ కలర్ది, అండ్ బ్లౌజ్ వచ్చేసి నా శారీ కలర్ చేయించాను అనమాట. ఈ కలర్ వచ్చేసి తనకి బాగా సెట్ అవుతుంది అనిపించింది, అందుకని ఇలా రివర్స్ కాంబినేషన్ అయితే చేశాను. అండ్ ఈ బ్లౌజ్ కూడా వచ్చేసి అచ్యుత కలెక్షన్స్ వాళ్ళే స్టిచ్ చేశారు. ఇది చూస్తే వర్క్ సేమ్, తన దానిపైన నా దానిపైన సేమ్, కాకపోతే నాది ఇంకొంచెం దీనికి ఎక్స్టెన్షన్ వస్తుంది. తను చిన్నది కాబట్టి కొంచెం సన్నగా వేయించాను, కింద ఇలా వేయించాను అనమాట. అన్ని బ్లౌజెస్ కూడా కొంచెం క్రాప్ టాప్ లాగా అవుతున్నాయి అని చెప్పేసి ఇది కొద్దిగా లెంత్ స్టిచ్చింగ్ చేయించాను అనమాట. అండ్ ఈ లంగా కూడా కొంచెం పెద్దది పొడుగ్గా కుట్టించాను. మేబీ తనకి ఇప్పుడిప్పుడే నుంచుంటుంది, కాళ్ళకు అడ్డపడుతుందేమో తెలియదు, బట్ అయితే ఇది వేద్దామని అనుకుంటున్నాను, చూడాలి. సో ఇది మా ముగ్గురి అవుట్ఫిట్స్ అయితే ఇప్పుడైతే నేను రెడీ అయిపోతాను. అండ్ తన్వి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ గురించి కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారు. కనీసం రోజుకి ఒక్కళ్ళైనా ఖచ్చితంగా పింగ్ చేస్తారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు ఏంటి ఒకసారి చూపించండి అని చెప్పేసి. సూన్ అది పోస్ట్ చేస్తాను. అండ్ తన్వి బర్త్డే కూడా రాబోతుంది కదా, దానికి కూడా అంతా ఎలా ప్లాన్ చేశాను ఏంటి అని సూన్ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో
నేనైతే ఫైనలీ ఇలా రెడీ అయ్యాను. వడ్డానం అయితే ఇంకా పెట్టుకోలేదు, తనవి ఇంకా లేవలేదు అనమాట. సో తనని లేచిన తర్వాత తనని రెడీ చేశాక పెట్టుకుంటాను. అండ్ ఒకవేళ తనవి నా ఒళ్ళో కూర్చునేటట్లయితే తనకు గుచ్చుకుంటుంది కదా, సో మేబీ తర్వాత ఫొటోస్కి అలా పెట్టుకుంటాను, కానీ ఇప్పుడు పెట్టుకోనేమో అనుకుంటున్నా, చూడాలి సిచ్యువేషన్ బట్టి. అండ్ ఫైనల్గా ఇలా ఉంది. శారీ అయితే చాలా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగా నచ్చింది. అండ్ జ్యువెలరీ వచ్చేసి మీకు ఇందాక చూపించలేదు కదా, నేను ఇది సీమంతం అప్పుడు లాంగ్ హారం లాగా వేసుకున్నాను కదా, అది కొంచెం పైకి పెట్టి ఇలా సింగిల్గా వేసుకున్నాను. చాలా బాగా సెట్ అయింది అనిపించింది దీనికి. అండ్ బై ద వే ఈ మాటిల్ తీసుకున్నాను రీసెంట్గా, నాకు చాలా బాగా నచ్చాయి. స్టోన్స్ వచ్చి చాలా సింపుల్గా వచ్చాయి. సో ఇలా ఉన్నాయి మాటిల్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, చాలా సింపుల్గా నీట్గా అనిపించాయి. ఎక్కడ తీసుకున్నానో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కూడా వచ్చాయి, అండ్ చాలా ఎలిగెంట్ కూడా అనిపిస్తున్నాయి, బాగా నచ్చాయి. ఇది డైమండ్ జ్యువెలరీ మీద బాగుంటుంది, సీజర్ జ్యువెలరీ కానీ లేకపోతే విక్టోరియన్ ఫినిష్ ఈ దాని మీద చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇవైతే పెట్టుకున్నా, బాగున్నాయి, చాలా నచ్చినాయి నాకైతే. ఇంకా పంతులు గారు అయితే రాలేదు, ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదన్నమాట. ఒక 15-20 మినిట్స్లో అయితే అందరూ వచ్చేస్తారు అనుకుంటున్నాను. అప్పుడు వీడియో షూట్ చేయడం అంత పర్ఫెక్ట్గా కుదరకపోవచ్చు. అండ్ తన్వి లేచిందంటే తన్విని రెడీ చేయడం, పంతులు గారు వచ్చే లోపల తన్ను కూడా రెడీగా పెట్టడం అదంతా ఉంటాయి కదా. సో జస్ట్ నేను ఎలా రెడీ అయ్యాను ఏంటో చూపించడానికి వచ్చాను. నాకైతే పట్టు శారీ మీద వడ్డాణం పెట్టకపోతే ఆ లుక్ కంప్లీట్ అయినట్టు అయితే అసలు అనిపించదు, ఏదో వెల్తిగా ఉన్న ఫీలింగ్ ఉందన్నమాట. మేబీ పెట్టేసుకుంటానేమో, మా హస్బెండ్ వాళ్ళు కూర్చోబెడతాను తన్విని. అంటే నాకేంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, రెడీ అవుతున్నానా, ఏదైనా పూజలా చేస్తున్నానా అలా అనిపించదు అనమాట. అది నా పర్సనల్ ఫీలింగ్. నాకు వడ్డాణం అనేది మ్యాండేటరీ థింగ్ అనమాట, అది కూడా ఎస్పెషల్లీ పట్టు శారీస్ మీద. అందుకే అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేసి గోల్డ్లో చేయించుకున్నాను. సో అంతే. మళ్ళీ తర్వాత పూజ జరిగేటప్పుడు మా ఫ్రెండ్స్కి ఎవరికైనా కెమెరా ఇచ్చి షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మళ్ళీ కాసేపు అయిన తర్వాత కలుస్తాను. పంతులు గారు వచ్చే లోపల తన్వి అయితే లేచింది. నేను ఫాస్ట్గా 10-15 మినిట్స్లో తను అయితే రెడీ చేస్తాను. ఆల్రెడీ ముందు రోజే అన్నీ రెడీగా పెట్టుకున్నాను, తనకి ఏం వేయాలి, ఎలా రెడీ చేయాలి ఏంటంతా కూడా ప్లాన్డ్గా పెట్టుకున్నాను కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. తను కూడా లెగగానే మంచిగా కోఆపరేట్ చేసింది అనమాట, మంచి మూడ్లో ఉంది. ఇక తన్ని పాలు తాగిచ్చేసి ఫాస్ట్గా అయితే రెడీ చేశాను. ఈ లోపల పంతులు గారు వచ్చి ఇదంతా కూడా అరేంజ్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ వరకు కొన్ని నేను క్లిప్స్ అయితే షూట్ చేశాను, తర్వాత అంతా కూడా మా ఫ్రెండ్ కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశారు, అవన్నీ యాడ్ చేస్తాను.
సో అదండి మా అభిషేకము అండ్ వ్రతము అయితే అలా జరిగాయి. తన్వి కూడా చాలా చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఆల్మోస్ట్ ఇదంతా జరగడానికి 2 hours 45 minutes to 3 hours పట్టింది. తను ఆ డ్రెస్ తీసేయమని అనడం కానీ, ఆ గొలుసు లాగేసుకోవడం కానీ అసలు ఏమీ చేయలేదు. చాలా మంచిగా ఉంది. ఇక లాస్ట్కి వచ్చినప్పటికి తనకి కొంచెం ఆకలేసింది. అప్పుడే అక్కడ ఫీడ్ చేస్తున్నాను. ఆ క్లిప్ షూట్ చేశారనమాట మా ఫ్రెండ్. సో అవైతే యాడ్ చేశాను. అండ్ నాకు పూజ జరిగేటప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వటము అదంతా పెద్దగా నచ్చదు. అందుకనే నేను ఎవ్రీ టైం ఇలా సాంగ్ ఏదైనా యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. హోప్ మీరు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే తప్పకుండా వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్అవుట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ కూడా వెళ్ళి ఫాలో చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కమింగ్ వీడియోస్ మీకు చాలా బాగా నచ్చుతాయి. తన్వి బర్త్డేకి రిలేటెడ్గా ఒక సిరీస్ లాగా చేద్దాము అని అనుకుంటున్నాను. నేను ఏం చేశాను, ఎలా ప్లాన్ చేశాను అవన్నీ కూడా. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.